గుడిలో దండం పెట్టుకోవాలి. దూరం రండి, వారి గోవదలండి, వారి గోవదలండి, దైవచ్చి గోవదలండి. గోవింద గోవింద గిరిగి పక్షం చేసింది భాస్కర్ పక్షం చేశారు. గోవదలండి గోవదలండి, దూరమరండి భక్తులు. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో, చాలా జాగ్రత్తమ్మా. పూజలు వస్తాయి గోవదలండి, పూజల వారు గోవదలండి. గోవింద 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 శ్రీకృష్ణ పరమాత్మ గోవింద గోవింద గోవింద. ద్రౌపదమ్మ తల్లి ఓం శక్తి పరాశక్తి గోవింద గోవింద గోవింద. దైవంగుడు కావాలి. కంకణ కట్టుకున్న మాత్రమే ఫస్ట్ దిగాల. అగ్నిగుండ ప్రవేశంలో ఇక్కడ గుడిలో చెక్ చేస్తా ఉన్నాము. కంకణ మనం చూస్తున్నారు. కంకణ కట్టుకున్న మాత్రమే అగ్నిగుండ ప్రవేశం మొదటిసారిగా చెయ్యాలి. అటు తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం అక్కడ ప్రవేశంలో ఎవరు దిగకూడదు. కంకణ కట్టుకున్న భక్తులు మాత్రమే అగ్నిగుండ ప్రవేశం చేయాలి. అన్ని రకాలుగా మైకులు చెప్తానే ఉంటాము. మీరు ఆటంకంగా ఎదురుగా అన్ని కార్యక్రమాల్లో అడ్డంగా చేస్తున్నారు. దయచేసి దూరంగా ఉండి ఈ అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని చేయాలని కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి దోవ వదలాలి, ప్రతి ఒక్కరికి దోవ వదలాలి. అగ్నిగుండం చేసే భక్తులందరికీ దోవ వదలాలి. అగ్నిగుండ ప్రవేశం చేయాలి. అక్కడ కట్టుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగుండ ప్రవేశంలో అగ్నిలో దిగాలి. దీనితో ఎవరు దైవంచి దిగరాదు, దిగకూడదు. గుడి లోపల అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి భక్తులకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు దర్శనం అనంతరం అందరూ దర్శనం చేసుకోవచ్చు. అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించినాము. అన్ని ఏర్పాట్లు కూడా గుడిలో కమిటీ నెంబర్లు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి భక్తులకి దారిచ్చి వాళ్ళు దర్శన భాగ్యాన్ని కూడా వాళ్ళు కలిగజేయవలసిన బాధ్యత మనందరికీ ఉంటుంది. కాబట్టి దయచేసి దారి ఇవ్వండి. వాళ్ళు దర్శనం తర్వాత మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అందరికీ ఎంత లేట్ అయినా కూడా దర్శనం చేసుకున్న భాగ్యాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేసాము గుళ్ళో. కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కునేసి రాత్రి నాటకానికి అందరూ కూడా వచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులకు దేవుడు వచ్చింది. ఆ దేవుడు వచ్చిన భక్తుల్ని దగ్గర పట్టుకోండి. దగ్గర పట్టుకొని అక్కడ గుడిలో జాగ్రత్తగా మెల్లిగా నడవండి. గుడి లోపల మెల్లిగా నడవండి. మ్యాట్ కూడా వేసినాము. అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళకి సహాయార్థంగా ఉండి వాళ్ళని దర్శనం కలుగు చేయవలసిందిగా, దర్శన భాగ్యాన్ని కలుగు చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
హలో, భక్తులు మండపంలో ఉండేవాటి మహిళలందరూ కొద్దిగా దారి ఉండమ్మా, వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. అగ్నిగుండ ప్రవేశం చేస్తూ వస్తూ ఉండేటప్పుడు వాళ్ళకి దారి ఇవ్వాలి. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అడుగుకుంటూ ఉన్నాను. మీరు కూడా దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి దారి చేసేయండి. వాళ్ళకి దేవుడు వస్తూ ఉంది, వాళ్ళు ఎంతో భక్తితో పరిగెత్తు వస్తున్నారు. వారికి దర్శన భాగ్యాన్ని కలిగజేయాల్సిన బాధ్యత పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చేయండి. ఒక్కరు పోతే సార్, ఒకరికి దారి ఇచ్చేసారు. ఒక్కొక్కరిగా అందరూ కూడా దర్శనం చేసుకుని వాళ్ళు బయట వచ్చిన తర్వాత మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. అగ్నిగుండ ప్రవేశం ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి దారి ఇవ్వండి. గుళ్ళో మండపంలో ఉండే మహిళలు మీరు కూడా భక్తులే కాబట్టి మీరు కూడా కొద్దిగా దారి చేస్తే వాళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేసి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి. కొద్దిగా ఒక అడుగు వెనుక పెట్టుకోండి, దారి సరిపోతుంది. వాళ్ళకి కొద్దిగా వెనుకుండండి, దారి చేసేయండి. వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశం పూర్తి అయిన తర్వాత మీరు కూడా దేవుని దర్శించుకోండి. మీరు కూడా దేవుని దర్శించిన భాగ్యాన్ని కూడా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు కూడా వేసేసాము. దేవుడి దగ్గర తల వంచుకొని రావాలి. అగ్నిగుండ ప్రవేశం చేసేవాళ్ళు దేవుడి వద్ద తల వంచుకొని గుళ్ళోకి రావాలా.